ఆల్రెడీ 8, 9, 10వ తరగతులకు వచ్చేసి ఈ ఏదైతే ఈ మీరు చేయకుండా ఉన్నారో ఇప్పటి నుంచి వాళ్ళు అనుకున్నా కూడా ఈ 3-4 ఏళ్లలో కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్కు వచ్చిన తర్వాత మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 100%. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు కదా. ఇప్పుడు మొదలు పెట్టకపోతే మరి ఏం చేద్దాం? గతం అయిపోయింది, దాన్ని మళ్ళీ పాస్ట్కి వెళ్ళి అయితే నేను రాలేను. అట్లీస్ట్ ఇప్పుడన్నా మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మొదలు పెట్టడం వల్ల బెనిఫిటే కానీ నష్టమైతే ఉంది. ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఇంకో 5 ఏళ్ళు అయితే ఇంకా మొదలు పెట్టడం ఇంకా కష్టం. సో ఇప్పటి వరకు నేను చేయలేదు కదా, మరి ఇప్పుడు చేస్తే వస్తుందా అంటే ఇప్పటివరకు చేయలేదు, అయిపోయింది, దాన్ని నువ్వేం చేంజ్ చేయలేవు. ఇప్పుడు చేస్తే వస్తుందా అంటే బెటర్ అయితే అవుతావు, వస్తుందా రాదా పక్కన పెడతాం. ఇప్పుడు చేయకపోతే మాత్రం ఇంకా చండాలంగా అవుతావు. సో ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి అంటే చేయడమే. ఇన్ని రోజులు నేను ఫిట్నెస్ మీద ఫోకస్ చేయలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి 2 ఆప్షన్స్. ఇప్పుడు పందిలాతిని పడుకో, లేదంటే ఇప్పుడన్నా మొదలుపెట్టు. ఇప్పుడు మొదలు పెడితే నువ్వేదో పెద్ద బాడీ బిల్డర్ అవుతావో కాదో అనేది పక్కన పెడితే అట్లీస్ట్ యూ విల్ బీ ఫిట్ అట్లీస్ట్ యూ విల్ నాట్ డిటీరియేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హెల్త్. కానీ ఇప్పటివరకు మొదలు పెట్టలేదు కదా అన్న బాధలో ఇంకా ఇంకా పండుకుంటే ఇంకా పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇప్పటివరకు ఏమైంది అనేది పక్కన పెడదాం. అట్లీస్ట్ నౌ వన్ హ్యాస్ టు లెర్న్. ఎందుకంటే ఇది ముందు పోతున్నా కొద్దీ లెర్నబిలిటీ ఇంకా తగ్గుతుంది. ఇంటర్లో చేయని వాడికి ఇంజనీరింగ్లో చుక్కలు కనబడతాయి, 6 డిగ్రీలో చుక్కలు కనబడతాయి. ఈ డిగ్రీలో కూడా చేయని వాడికి దాని తర్వాత మొత్తం జీవితాంతం చుక్కలు కనబడుతుంటాయి. ఇంటర్లో మొదలుపెట్టి చేసిన వాడు డిగ్రీలో మొదలుపెట్టిన వాడి కన్నా చాలా బెటర్ ఉంటాడు. 10th మొదలుపెట్టిన వాడు ఇంటర్లో మొదలుపెట్టిన వాడి కన్నా బెటర్ ఉంటాడు. 8th మొదలుపెట్టిన వాడు ఇంకొంచెం బెటర్ ఉంటాడు. ఆర్ వీడే వాళ్ళకన్నా కష్టపడితే ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఇఫ్ నాట్ దట్ హీ విల్ బి క్లోజ్ టు దాట్. బట్ అట్లానే మొదలు పెట్టకుండా ఉంటే అస్త్రసన్యాసం చేసి నేను 10th వరకు చదవలేదు కదా, నేను ఎప్పుడు చదవకపోతే వస్తుందా రాదా అని ఆలోచిస్తూనే కూర్చుంటే రాదు, ఎప్పటికీ రాదు.